ఫ్రెండ్స్, కథామృత లేరికి సుస్వాగతం. ఈరోజు వెన్నెల గువ్వలు సెకండ్ పార్టు అంటే చివరి భాగం వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేద్దాం. ఒంటి చేత్తో 10 పుట్ల ధాన్యం గాదలకి ఎత్తేసరికి చంద్రుడు ఒళ్ళంతా శబడితో ఉప్పురిసిపోనాది. పని కథం చేసి చేతులు కట్టుకొని నిల్చుండ అతన్ని, ఏందిరో కట్టుకోయలేకనా గట్ట నిలబడ్డావు, ఏం కావాలే? గుచ్చి అడిగాడు అప్పలనాయుడు. గేల్లేదు పటేలా, మా మళ్ళీ పండగొస్తున్నది కదా, మీ తాన ఓ బస్తాడు సన్నబియ్యం తెమ్మంది. ఓ సంతేగా, దానికింత బస్తా ఇస్తావేంది? వాడు కాకపోతే 4 తీసుకపో. అసరే కానీ పండక్కి నీ పెళ్ళానికి కొత్త చీర కొన్నావా? పైసలు లేకపోతే నేను ఇస్తా, ఎంత కావాలని అడుగు. పటేలు మాటినగానే చంద్రుడి కళ్ళలో పండు ఎన్నెలగాసింది. అవు పటేలా, మా మల్లికి 8 దినాల నుండో గళ్ళకొగ్గొనాలని ప్యానం పీగుతుండాది. ఈ పాలు ఎట్టాగైనా తెచ్చియాల. సన్నగా నసుగుతున్న చంద్రుడికేసి అదో మాదిరిగా నవ్వాడు అప్పలనాయుడు. ఓరి ఎరోడా, ఇన్నాళ్ళంటే గతిలేక నా కాడ ఊడిగం చేసినావు. ఇప్పుడు నీకేం కర్మనరా? రంబలాంటి పెళ్ళా ఉండాది. దాన్ని అడపా నా కాడికి పంపినావనుకో, పండగ దినమేంది, ఏ పొద్దు నీ ఇంటిల్లి పాది సన్నబియ్యం కూడా తినచ్చు. నీ పెళ్ళానికి గళ్ళ సీరేంది, దినానికో పట్టు సీర కొనిస్తానని చెప్పు. దానికే కాదు, నీకు ఏం కావాలో చెప్పు, చిటికలో ఇచ్చేస్తా. నా మాట విన్నామనుకో, ఇవాళ నుంచి నీ జాతకమే మారిపోద్ది. జర సంచాయించు. పటేలు మాటలకు చంద్రుడి కళ్ళు సింతనిప్పుల్లా ఎర్రబడ్డాయి. పటేలా, నీ వ్యవహారం ఏం బాగోలేదు. నీ బిడ్డ సుంటుదాన్ని ఇట మాట్లాడడం చాలా తప్పు. ఇన్ని దినాల నుంచి నన్ను నువ్వు ఎన్నో తూర్లు తిట్టినావు, కొట్టినావు. అయినా సరే అన్నం పెట్టే చేతి కింద అణిగిమణిగుండాలని అన్నీ భరించినా, కానీ నా పెళ్ళాం మీద ఏగబోలిన సగించేది లేదు. గది నా పేనం. ఏటనుకుంటున్నావో? మేము కూటికి పేదోళ్ళం కానీ గుణానికి కాదు. పైసల కోసం పెళ్ళాన్ని తార్చేంత కక్కుర్తి పడిసింది కాదు నేను. నీకు నీ పైసలకి ఓ దండం సామి. నేను నా మళ్ళీ ఇంకా నీ సాయలకు కూడా వచ్చేది లేదు. ఈ పొద్దు నీకు మాకు రుణం తీరిపోనాది. రోసంగా భుజం మీద తువ్వాలు విదిలించాడు చంద్రుడు. ఏంద్రోయ్, ఇన్నేళ్ళు నేను తిని పారేసిన ఎంగిలి మెతుకులు తిని చెప్పుకుంత తేళ్ళ బతికేటోడివి ఇలా మాటకు మాట ఎదురు చెబుతుండవు. పొగరు బాగానే తలకెక్కిందన్నమాట. మరి ఇంకే అంత రోసం పౌరుషం ఉన్నోడివి నా తానెందుకు? నీ దిక్కున సొటికి పో. 4 దినాలు డొక్కలెండితే అప్పుడు ఎరికైతుంది నా ఇలువేందో. కుక్క లెక్కన మళ్ళీ నా తానికే వచ్చి తప్పైపోయిన ధర అంతా కాళ్ళట్టుకుంటావు. చంద్రుడు ఇసురుగా తలాడించాడు. రాను ధర, కూడు దొరక్కపోతే ఇంటిల్లిపాది ఇంత ఇసం మింగి సావనైన సత్తాం కానీ మరో పాలి నీ సాయలకి రాను. మీ సంతోషం నీకే కాదు, మగాడైన పెద్దోడికి ఉంటాయి. అయినా దినాలు ఎప్పుడు ఒక్క లెక్కనుండవు. కాలం కలిసొస్తే బండి ఓడవుతుంది, కర్మం సాలకపోతే ఓడే బడ్డవుతుంది. ఎవిడి రాత ఏ గడి ఎట్టా మారతాదో చెప్పేటోడివి నువ్వు కాదు, ఆ పైనున్నే భగవంతుడు. ఆయనే నాకు దారి చూపిస్తాడని పూరా భరోసా ఉండాది. అత్త అంటూ విసురుగా దేవుడి కడప దాటి బయటపడ్డాడు. వెనక నుంచి నోటికొచ్చినట్టు వదులుతున్న పటేల్ని ఓ పాలి ఏవగింపుగా చూసి, సి ఈ గొప్పళ్ళ బుద్ధి గిసుంటి గడ్డి గసేదని నాకు ఇన్ని దినాల నుంచి ఎరికే లేదు. పాపం మళ్ళీ ఆడు రావణాసురులో అంటాడు మావా అంట చెవినిల్లు కట్టుకుని చెబుతూనే ఉండాది. తనే పిచ్చోళ్ళ తోడేలాంటి ధరని గుడ్డిగా నమ్మేసి దాన్ని బుకాయించినాడు. తు నా బతుకు జడ. దారి పొడుగున తన్ని తానే సివాట్లెట్టుకుంటూ గుడిసెలోకి వచ్చి పడ్డాడు. గసపెట్టుకుంటూ లోనికి వస్తున్న మొగుణ్ణి కళ్ళు ఇంతసేసి చూస్తా, ఏంది మామ ఏటైనాది? గా పటేల్ నీకాడు కూడా ఏమన్నా కథలు పడ్డా? అనుమానంగా అడిగింది మళ్ళీ. చంద్రుడు గింత మొగం చేసుకుని, నువ్వు చెప్పింది సత్యమేనే మళ్ళీ. ఆ పటేల్ ఒట్టి దగులు బాజీ ఎదవా. సొమ్ము కోసం ఇజ్జత్ అమ్ముకుంటే సౌకబారోళ్ళం అనుకుంటున్నాడు మనల్ని. ఇట్లాంటోడు తాన బాంచ బతుకు బతికే కంటే ఏ నుయ్యో గొయ్యో చూసుకొని సావడం మేలు అంట కళ్ళు తుడుచుకున్నాడు. ఏంది మామ గట్ల పరేశాన్ అవుతుండావు? ఇంకా పటేల్ ఏదో వర్రాడని మనం ఎందుకు సావాలా? వాడిని నమ్ముకొని పుట్టినామా? అడికేమైనా అమ్ముడు పోయినామా? ఆలీళ్ళ కోసం కాదు మనం బతికేది, మన బిడ్డ కోసం, మన కోసం. 100 ఏళ్ళు మంచిగా బతకాల. అవు మామ, ఈ సంటిని చూడు, సంకలోంచి దించేదాకా ఏడ్చి నేల మీద విడిచిపెట్టగానే ఎంత ఖుషిగా నవ్వుతుండాదో. మన బుడ్డోడు గుడిసెలో ఉన్నంతసేపు జైల్లో మాదిరి మూతి పుడిసి కూర్చొని ఇదిలోకి వెళ్ళగానే సంబరంగా సిందులేస్తూ ఆడుకుంటున్నాడు.
మనము ఆ లెక్కనే ఈ బాంచ బతికిడిసి పెట్టి మస్తు ఖుషిగా బతకాల. ఆ మబ్బుల్లో ఎగిరే గువ్వల లెక్కన స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకాలే. గీ ముచ్చట చెప్పి నిన్ను సంజాయించాలని మనం ఆయన కాడ్నించి శానాతూరు చూసినా నువ్వే దిమాక్ ఎక్కించుకోలేదు. సర్లే ఇప్పుడు సమజైంది కదా, నువ్వేం పిక్కర పడబాక. మా యమ్మ గుర్తుగా దాచుకున్న ఏంటి కంటే కడియాలు, నువ్వు సంకునేత్రి పంటకి కొన్న మువ్వుల పట్టీలు ఇస్తాను. అయిన కాడికి అమ్మి సంతలోకి వెళ్ళి మంచి బర్రెను తోలుకరా. నోరులేని జీవాన్ని నమ్ముకుంటే కమ్మటి పాలిస్తదే కానీ గా పటేళ్ళ ఇసంగక్కదు. నేను 4 ఇళ్లలో మంచిగా పాలు పెరుగమ్ముతా. కుసిన్ని పైసలు జమ చేసి కుదురుకున్నాక నిమ్మళంగా నువ్వు ఓ చిన్న కూరగాయల దుకాణం పెట్టుకో. గప్పుడెవ్వుళ్ళకి మనం గులాముల లెక్కన గొడ్డు చాకరీ చేసుడు సలాం కొట్టుడు ఉండదు. మంచిగా గౌరవంగా కాలం ఎళ్ళదీయొచ్చు. ఆడదాని సొమ్ములు అమ్మడమేందని సంచాయించమాక. బంగారం వస్తుంటే నువ్వు ఉండగా నాకు లేకపోతేనే మామా, జర లెగిసి ఓ ముద్ద తిని ముందా పని చెయ్యి అంటూ మొగుడికి ధైర్యం చెప్పింది. పెళ్ళాం నవ్వుముఖం చూస్తూ ఉంటే చంద్రుడికి ఏ ఏనుగుల బలం వచ్చినది. మళ్ళీ మొగుడికి ఆడది పక్కనుంటే సాక్షాత్తు ఆ లచ్చిందేవి ఉన్నట్టేనే. మొగుడికి వెళ్ళి పొద్దు అని సొంతంగానే కాదే, వెనకమానుండి ఎన్ను తట్టి పెళ్ళాందే, నువ్వు చెప్పినట్టే చేస్తా, సంతకెళ్ళి బర్రె తోలుకొస్తా అంటూ ముద్దుగా మళ్ళీ బుగ్గలు పొడికి సంతపాట పట్టాడు. ఇప్పుడు చంద్రుడి కళ్ళలో బోళ్ళంత ధైర్యం, నమ్మకం దివిటీల్లో వెలిగిపోతుండాయి. ఆ ఎలుగే ఆ ఎన్నెల గువ్వలకి బతుకు తెరుకో మంచి తోవ చూపాలే. కథ విన్నారు కదా, ఈ కథ ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.